ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఏర్పాటు చేసి తెలంగాణ వచ్చిన మరుక్షణం లోపల 100 కిలోమీటర్ల వరకు రంగారెడ్డి జిల్లా అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధిగా జరిగే విధంగా తన మదిలో ప్లాన్ చేసి పెట్టుకున్నారు కాబట్టి తెలంగాణ వచ్చిన మరుక్షణం లోపలనే ఖచ్చితంగా అన్నిటికంటే మొదలు రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పించే విధంగా వారు మదిలో ప్లాన్ ఉన్నది కాబట్టి వారిని ఏం చెప్పడం కాదు, తను కూడా చెప్తాడు. ఇప్పుడు వారి స్పీచ్ లో తప్పకుండా మన జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చెందుతావు, మన జిల్లాకు ఏ విధంగా నీళ్లు వస్తాయని చెప్పేసి, మన జిల్లాకు ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయనేది చాలా స్పష్టంగా మనకు చెప్పబోతారు. కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద లెవెల్లో మీరందరూ కూడా జాయిన్ కావడానికి, తెలంగాణ రాష్ట్ర సమితిలో జాయిన్ కావడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ఉద్యమ అభినందన తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. చంద్రశేఖరరావు గారికి రంగారెడ్డి జిల్లా, తూర్పు రంగారెడ్డి జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, కవి గాయకులు మరి మళ్ళా ఉత్సాహాన్ని ఉద్యోగాన్ని నింపడానికి దేశపతి గారిని మాట్లాడవలసిన కోరుతాం. పటాకులు అయితే ఉత్సాహంగా మనం కాల్స్తా ఉన్నాం. మన ఉపన్యాసాలకు ఇబ్బంది కలగదు కాబట్టి పటాకులు కాల్చే వాళ్ళు పటాకులు ఆపవలసే కోరుతా ఉన్నాం. ఇక్కడ పంపి కొద్దిసేపు అయిపోయింది. ఆంధ్ర వలసవాద పార్టీల వెన్నులో చలి పుట్టిస్తున్న నాయకుడు, తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ గారికి, ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిలోకి తలెత్తుకొని ప్రవేశిస్తున్న సుధీర్ రెడ్డి గారికి, ఆయన పేరులోనే ధీరత్వం ఉన్నది. ఇవాళ ధీరత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా తెలంగాణ పార్టీలోనే ఉంటారు, ధీరత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా తెలంగాణ పార్టీలో ఉంటారు. మరి ఆంధ్ర పార్టీలో ఎవరు ఉంటారు? చోరత్వం ఉన్న వాళ్ళు మాత్రమే ఆంధ్ర పార్టీలో ఉంటారు. ఇవాళ దొంగలు మాత్రమే ఆంధ్ర పార్టీలో ఉంటారు, ధోకేబాజీలు మాత్రమే ఆంధ్ర పార్టీలో ఉంటారు. ఇవాళ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే నీచులు మాత్రమే ఇవాళ ఇంకా ఆంధ్ర పార్టీలో ఉంటారు. ఆంధ్ర నాయకుల నాయకత్వంలో వాళ్ళ పంచన ఉండి తెలంగాణ తల్లి రొమ్ము గుద్దే నాయకులు మాత్రమే ఇంకా ఆంధ్ర పార్టీలో పడి ఉంటారు. అట్లా జీవోత్సవం వలె బతికున్న శవంలాగా నేను పడి ఉండదలుచుకోలేదు. నేను తలెత్తుకొని జీవించదలుచుకున్నా, పిడికిలెత్తి జై తెలంగాణ అనదలుచుకున్నా. ఒక్కనాడు 2 నిమిషాలు మౌనం పాటించడానికి మనసుడాని చంద్రబాబు అనే తెలంగాణ ద్రోహి పార్టీలో 2 నిమిషాలు కూడా ఇంకా ఉండతారని తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్న సుధీర్ రెడ్డి గారికి ఇవాళ తెలంగాణ ఉద్యమాభివందనాలు చెప్తున్నది. సభకు సంచి చేతుల జంట జాతర పోతమా, తెలంగాణ జాతర పోతమా. సభకు సంచి చేతుల జెండ జాతర పోతమా, తెలంగాణ జాతర పోతమా. ఓడుప్పలు కాడ మనం పొప్ప పెడదామా, ఓడుప్పలు గడ్డ మీద పొప్ప పెడదామా. ఆంధ్ర వలసవాద గుండెలల్ల నిద్ర పోదమా.
బోడుప్పల్కి వచ్చే చూడాలి. సిసలైన తెలంగాణ ఎట్లుంటది, నిఖార్సైన తెలంగాణ ఎట్లుంటుందో ఇక్కడికి వచ్చి చూడాలి. హైదరాబాద్ లో బతుకుతుంటారు ఆంధ్ర వలసవాద గద్దలు. వాళ్ళకు తెలంగాణ సంస్కృతి తెలియదు. ఎన్నడూ బోనం ఎత్తుకోరు. మనతో కలిసి బతుకుతారు కానీ ఒక్కనాడు కూడా బోనం ఎత్తుకోరు. ఒకనాడు బతుకమ్మ ఆడరు. బోనాల పండుగ అంటే ఏదో ఎరికేనా చంద్రబాబు నాయుడికి ఎరకవా? విజయమ్మకు ఒక బతుకమ్మ పాట వస్తుందా? ఇది ఒక్క చెల్లెలు ఉయ్యాలో కృషి కావాలంట ఉయ్యాలో, కృషి కావాలంట ఉయ్యాలో. మనం మన తెలంగాణను మర్చిపోవాలంట ఉయ్యాలో. ఇది వాళ్ళ పాట. మనల్ని కాటగలగడానికి వస్తున్నారు, మన తప్ప తీసేటందుకు వస్తున్నారు. బతుకమ్మ పండుగ అంటే తెల్లవాళ్ళు, బతుకమ్మ పాట రావాళ్ళు, తెలంగాణ బతుకు తెలవనాడు, హైదరాబాద్ అంటే ఎన్నో తెలవనాడు. మన తెలంగాణ నాయకులు ఎవరైనా చూడండి బ్రహ్మాండంగా ఉర్దూ భాష మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతాం? మన హైదరాబాద్ లో ఉర్దూ తెలుగు కలిసి చెమ్మచెక్కలాడుకుంటాయి. తెలుగు ప్రజలు ముస్లిం ప్రజలు కలిసి జీవిస్తాం. మనం నెహ్రూని అడిగినట్టు ఎవరన్నా నీకు హైదరాబాద్ అంటే ఏం చేయాల్సి వస్తుంది అన్నారట. అంటే ఆయన చెప్పిండట, నాకు హైదరాబాద్ అంటే షేర్వాణి, బిర్యానీ, కుబానీ యానికి వస్తుంది అని చెప్పిండట. షేర్వాణి యానికి వస్తుంది, బిర్యానీ యానికి వస్తుంది, కుబానీ మిఠా యానికి వస్తుంది చెప్పారట నెహ్రూ. ప్రపంచంలో ఎవరన్నా హైదరాబాద్కి వస్తే, ఆంధ్రప్రదేశ్ చూస్తామని వస్తే వాళ్ళకి ఏం పెడతారు? ఇదో ఇది మా తిండి అని బిర్యానీ పెడతారు. ఆంధ్రలో పూతరేకులు పెట్టారు, కచ్చికాయలు పెట్టారు. తీసుకపోయి ప్యారడైజ్ హోటల్లో కూర్చుని పెట్టి రాహుల్ గాంధీకి బిర్యానీ పెట్టిరు. ఆయనకేమో మన బిర్యానీ తిన్న నియత కూడా లేదు, ఆయనకు నియత లేదు. నిజానికి దిక్కుమొక్కు లేకుండా వాడి ఉండే కాంగ్రెస్, దిక్కుమొక్కు లేకపోయిన దిక్కుమల్లె కాంగ్రెస్, అట్టిపోయిన మొక్కిపోయిన డప్పు డప్పు కాంగ్రెస్, మొక్కు లేకపోయిన దిక్కుమల్లె కాంగ్రెస్, పోయిన మొక్కిపోయిన డప్పు డప్పు కాంగ్రెస్. తెలంగాణ ఉద్యమాలు తెగాయించి నడుస్తుంటే, తెలుగుదేశ పోళ్ళ గుండె గజ్జ గజ్జ వణుకుతుంటే, తెలంగాణ ఇత్తనన్నది ఓ రాజన్న ఇంకేసి అన్నది, ఓ రాజన్న తెలంగాణ ఇత్తనన్నది, ఓ రాజన్న ఇంకేసి అన్నది, ఓ రాజన్న తెలంగాణ ఇస్తానని మాయమాటలు చెప్పి సోనియా గాంధీ ఆ రోజు మనకు మాయమాటలు చెప్పి తెలంగాణ మ్యాప్ లో చెయ్యి గుర్తు దించుకొని ఓట్లు నొప్పి ఢిల్లీ తీసి దక్కిండు. నమ్మిచ్చి ముంచిన సోనియమ్మ, నమ్మిచ్చి ముంచిన సోనియమ్మ, తెలంగాణ ఎగబెట్టినావెందుకమ్మా, ఈ దోకబాజి తనమేంటిదమ్మా. కోటలో రానివి ఇతలి దొరసానివి, పలువు మాట్లాడవు పక్కున నవ్వవు. ఒక్కనాడు గట్టిగా మాట్లాడదు, ఒక్కనాడు గలగల నవ్వదు. నవ్వంగా చూలే అన్నాడు సోనియా గాంధీ. ఇక ఎన్నడన్నా నవ్వక నవ్విందా నోటి ముత్యాలు రాలుతాయి. రాళ్ళ ముత్యాలు ఒక కిరణ్ కుమార్ రెడ్డికే దొరుకుతాయి, ఎవరో దొరకవు. కోటలో రానివి ఇతలి దొరసానివి, పలువు మాట్లాడవు పక్కున నవ్వవు, పక్కున నవ్వవు. తెలంగాణ మనసు తెలుసునా నవ్వవు, తెలంగాణ మనసు తెలుసునా కన్నవు, ఏదైతే దాటినవు తెప్పదగలేసినావు,
మంత్రంపై వశమై ఉన్నావు ఆందోళన మంత్రంపై వశమై ఉన్నావు ఆందోళన మంత్రంపై వశమై ఉన్నావు మమ్ము చెడితే వస్తున్నారే సోనియమ్మ ఈ కాంగ్రెస్ ఈ తెలుగుదేశం వాళ్ళు మమ్ము చెడితే పడుతున్నారే సోనియమ్మ నీకు ఆరంభిస్తున్నారే సోనియమ్మ చెడితే పడుతున్నారే సోనియమ్మ నీకు ఆరంభిస్తున్నారే సోనియమ్మ నీకు చెడు పువ్వు టిత్తావు సోనియమ్మ మేమేం ఊకాము ఇద్దరు మోసం చేసినావు నువ్వు మోసం చేస్తే మేమే మూల పడుకోము ఇలా జెండా అందుకొని హైదరాబాద్ వీధులలో కోడుప్పలు బిడ్డలు జై తెలంగాణ గొప్ప పెడుతుంటే ఆంధ్ర వలసవాదుల గుండెలు గతగత వణుకుతలేవు నీకు చెడు పువ్వు టిత్తాము సోనియమ్మ చెడ కొప్పులాడిస్తాము సోనియమ్మ చెడు పువ్వు టిస్తాము సోనియమ్మ చెడ కొప్పులాడిస్తాము సోనియమ్మ మనం తెలంగాణ కోరుకున్నాం ఆమె మన నెత్తి మీద రాజశేఖర రెడ్డి వృత్తి పిల్లికి రోజు ఎలా మొలతాడు కట్టిట్టు రాజశేఖర్కేమో రాజ్యం ఇచ్చినావు రాజశేఖర్కేమో అమలవుతు పిల్లికి రోజు ఎలా మొలతాడు కట్టిట్టు రాజశేఖర్కేమో రాజ్యం ఇచ్చినావు మన తెలంగాణలో మంచిగా మాట్లాడతారు పిల్లికి రోజు ఎలా మొలతాడు కడితే ఏమవుతుంది గడియపాటి కుటుంబంలో మింగుతుంది రాజశేఖర రెడ్డికి రాజ్యం ఇస్తే గదే గదేంది పిల్లికి రోజు ఎలా మొలతాడు కట్టిట్టు రాజశేఖర్కేమో రాజ్యం ఇచ్చినావు బండేది నేటి బకాసురుని ఓని కాంట్రాక్టులన్నీ తన కంపెనీలకు ఇచ్చిండు జలయజ్ఞం అన్నాడు జలము రానే లేదు ధనము మాత్రం తల్లి తండ్రిగా మింగిండు జగమంతా దోచిండు సోనియమ్మ ఈ జగమంతా దోచిండు సోనియమ్మ జగను ఖాతాలో దాచిండు సోనియమ్మ జగమంతా దోచిండు సోనియమ్మ జగను ఖాతాలో దాచిండు సోనియమ్మ మెక్కిన సొమ్మంత సోనియమ్మ వీళ్ళు మెక్కిన సొమ్మంత సోనియమ్మ లెక్క వెట్టి కక్కిస్తాము సోనియమ్మ మెక్కిన సొమ్మంత సోనియమ్మ లెక్క వెట్టి కక్కిస్తాము సోనియమ్మ ఏం ఘనకార్యం చేసిండని జగను ఆయన జైల్లో పోయిండని మన దగ్గరకు వచ్చి ఒక్క తీరు ఎడతాడు విజయమ్మ నా కొడుకును జైల్లో పెట్టిరు అన్యాయంగా జైల్లో పెట్టిరు అని నా కొడుకు కోసం మీరందరూ ఏడు ఉండ్రి అంటాడు యేసుక్రీస్తు దేవుడు ఆయన ఏం చెప్పిండంటే ఆయనని శిలువ వేస్తుంటే తన చుట్టూ ఉన్నవాడితో అంటాడు క్రీస్తు వాళ్ళందరూ ఏడుస్తుంటే అమ్మలారా అయ్యలారా మీరు నా కోసం ఏడవకండి మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అంటాడు క్రీస్తు మహానుభావుడు దైవ కుమారుడు దాని విజయం ఏమంటున్నది మీరు నా కోసమే ఏడుండి మీకోసము మీ బిడ్డల కోసం ఏడవకండి ఎల్బీ నగర్ చౌరస్తాలో మీద గ్యాసులను పోసుకొని జై తెలంగాణను పిడికిలెత్తి ఖర్చించి తెలంగాణ రావాలని చెప్పి హాస్పిటల్ బెడ్ మీద వండుకొని కొడుకా శ్రీకాంత్ ఎందుకోసం బిడ్డ ఇంత పని చేస్తుంది మీద ఉడుకు నీళ్లు పడితేనే ఓర్చుకోలేని కొడుకు కదరా నాయన మీద గ్యాసుని ఎట్లా పోసుకుంటువిరా ఎట్లా అంటు పెట్టుకుంటువిరా అని చెప్పి అడిగితే అవ్వో నాకు తెలంగాణ రావాలి నేను తెలంగాణ కోసం ఆగుండిపోయినా నాకు మళ్ళా ఇంకో జీవితం అంటూ వస్తే తెలంగాణ కోసం మళ్ళా ఒకసారి నా జీవితం అంకితం చేస్తానని చెప్పిన శ్రీకాంత్ నిలబడాలి